ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు ప్రభు. ఒక్క క్షణం ఇమానియల్ సంఘం 2వ దినంలో VBS ద్వారా నాయన, ఆన్లైన్ ద్వారా నీ బిడ్డలకు నాయన, చిన్నారి బిడ్డలకు VBS కదండి తండ్రి అందిస్తున్నటువంటి కథలు, నాట్యాలు, ఒకరోజు ఆలోచనలు నాయ తండ్రి వారిని బలపరిచి చిన్న బిడ్డలు ఆకలింప చేసుకుని వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ఎదుగుటకు నీ కృప దయచేయండి. తల్లిదండ్రులు నాయన ఆన్లైన్లో వారికి ఈ ప్రోగ్రామ్ను ఆయన ప్రొడ్యూస్ చేయడానికి అనుమతించినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైనా ప్రభువా సరిగా రాని సమయంలో బిడ్డలు ఏమాత్రం తొందరపడకుండా తండ్రి వారు మరలా కరెక్ట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అంతటినీ చూస్తూ ఆధ్యాత్మిక దీవెనలు పొందినట్లు కృప దయచేయండి. నేను నిన్న దిన జరిగిన కార్యక్రమాలన్నిటి బట్టి వందనాలు. ఈ దినం జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో నాయన బిడ్డలకు బలంనిచ్చి తండ్రి వారు పొందుపరిచే జ్ఞానాన్ని తండ్రి చిన్నారి బిడ్డలు, పెద్దవారు అందరూ ఆకలింపు చేసుకుని అతి ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగునట్లు కృప దయచేయండి. సూపరింటెండెంట్ గారు, అదే రీతిగా ప్రభు ఆయన టీచర్స్ వారు చేస్తున్న సేవలు, వారు చేస్తున్నటువంటి తండ్రి ప్రోగ్రామ్స్ అన్నిటికీ నీవే తోడి వేయండి. నీ బిడ్డలు మహిమ పొందుమని ఆ ప్రభును రక్షకుడు నైనా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం. పెట్టండి అయితే ఓకే సార్, నేను వస్తానండి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇదే వినకపోతే యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు, యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాతాను మాటలా దేవుని మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా, పేరెంట్స్ మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. చెడ్డ మాటలా, సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. చెడ్డ మాటలా, సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా.
ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇదే ఆఫర్, వినకపోతే నేచర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు, యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాతాను మాటలా దేవుని మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ యేసు కర్పణ. యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. చెడ్డ మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. చెడ్డ మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. హాయ్ చిల్డ్రన్, అందరికీ డే 2 ఆఫ్ VBSకి వెల్కమ్. సో డే 1 ఆఫ్ VBS మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇప్పటికే మన VBS థీమ్ ఏంటో మీకు తెలుసు. ఎస్, బ్రాండ్ అంబాసిడర్స్. సో బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఎవరు? బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏదైనా షూ కంపెనీ ఉంది.
సో షూ కంపెనీకి జనరల్గా బ్రాండ్ అంబాసిడర్స్ని ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ని పెడతారు. సో ఎందుకు అలా పెడతారు? స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు, ఒక స్పోర్ట్లో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి షూస్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు చాలామంది ఆ పర్టికులర్ పర్సన్ మీద ఉన్న ఇష్టంతోనో లేదంటే ఆ స్పోర్ట్ మీద ఉన్న ఇష్టంతోనో వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఆ షూస్ కొనుక్కుంటారు. సో అలాగే మనం కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ లాగా ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ చాటి చెప్పే విధంగా మనం ఉండాలి. సో అలాగా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్న చాలామంది బైబిల్లో ఉన్నారు. మీకు తెలుసు, చాలామంది దేవుని ప్రేమ గురించి చాలామందికి తెలియజెప్పే విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. సో అలాగా మనం కూడా మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా మనము దేవుని ప్రేమని అందరికీ చూపించగలగాలి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైట్ ప్రయారిటీస్. సో రైట్ ప్రయారిటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈరోజు తండ్రి మరి మేము తండ్రి VBS Day 2లో ఉన్నాం తండ్రి. దేవా మరి ఈరోజు బైబిల్ లెసన్లో తండ్రి మరి మీరే తండ్రి పిల్లలతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మరి ఈ లెసన్ కంప్లీట్ అయ్యాక తండ్రి వారి రైట్ ప్రయారిటీస్ ఏంటో వాళ్ళు తెలుసుకొని దేవునికి బ్రాండ్ అంబాసిడర్స్ లాగా తండ్రి వారు తయారవ్వడానికి తండ్రి మీరే తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో రైట్ ప్రయారిటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో అసలు ప్రయారిటీస్ అంటే ఏంటి ముందుగా మనము తెలుసుకుందాం. సో ప్రయారిటీస్ అంటే మనము దేని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, దేనికి మనం ఫస్ట్ ప్లేస్ ఇస్తాము, ఆర్ మనం దేని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో ఇవి మన ప్రయారిటీస్ అవుతాయి అన్నమాట. సో మనకి జనరల్గా ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు క్వారంటైన్లో. సో మీరు ఇంట్లో ఉన్న టైంలో ఎక్కువ దేని మీద స్పెండ్ చేస్తూ ఉంటారు? చాలామంది మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. సో ఇలాగా చాలా రకాలుగా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. సో మనము గాడ్కి ఎంత టైం ఇస్తున్నాము, సో అది మన ప్రయారిటీయా కాదా, అది మనము టెస్ట్ చేసుకోవాలి. సో అలాగా ఈరోజు మనము బైబిల్లో ఉన్న ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనము ఒక పర్సన్ రైట్ ప్రయారిటీస్, మన ప్రయారిటీ ఏంటో అనేది ప్రజలకి చెప్పిన ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మనము ప్రయారిటీ గురించి చెప్పి జనాలకి తను తెలియజేసిన వ్యక్తి ఎవరంటే హగ్గాయి. సో హగ్గాయి హీఈస్ అ ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ అంటే దేవునితో వాళ్ళు ఒక మంచి రిలేషన్షిప్లో ఉంటారు. సో రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు. సో ఈ ప్రాఫిట్ హగ్గాయి ఇజ్రాయెలైట్స్ బాబిలోన్ క్యాప్టివ్స్లో ఉన్న టైంలో ఉన్నారనమాట. సో బాబిలోనియన్స్ ఇజ్రాయెలైట్స్ని కొన్ని ఇయర్స్ స్లేవ్స్లా ఉంచారు. ఎన్ని ఇయర్స్ అంటే 70 years వాళ్ళు స్లేవ్స్ లాగా ఉన్నారు బాబిలోనియన్స్కి. సో 70 years అంటే చాలా టైం కదా. సో 0 నుంచి 70 years అంటే ఒక ఫుల్ లైఫ్ టైం. అంటే వాళ్ళు క్యాప్టివ్స్గా ఉన్నప్పుడు బేబీస్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారనమాట. సో అంత టైంలో అంత లాంగ్ పీరియడ్ వాళ్ళు బాబిలోనియన్స్కి స్లేవ్స్ లాగా ఉన్నారు. సో మనకి అందరికీ తెలుసు, ఈజిప్ట్ నుంచి వాళ్ళని దేవుడు విడిపించినప్పుడు వాళ్ళు ఆ జర్నీలో మోజెస్ వాళ్ళని లీడ్ చేసినప్పుడు ఆ జర్నీలో వాళ్ళు చాలాసార్లు దేవునికి డిజొబీడియంట్గా ఉన్నారు, ఇంకా చాలా విషయాల్లో దేవుని డౌట్ చేశారు. సో అలాంటప్పుడు దేవుడు వారిని విడవలేదు. అయినప్పటికీ దేవుడు వారిని వాళ్ళని వార్న్ చేశారు అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. సో అలాంటి పనిష్మెంట్ ఇదన్నమాట. సో బాబిలోనియన్స్కి క్యాప్టివ్స్గా ఈ ఇజ్రాయెలైట్స్ ఉన్నారనమాట. సో ఇజ్రాయెలైట్స్ క్యాప్టివ్స్గా ఉన్నప్పుడు ఏమైందంటే 70 years టైం తర్వాత పర్షియన్స్ ఏంటి బాబిలోనియన్స్ మీదకి ఇన్వైట్ చేయడానికి, వాళ్ళతోటి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, బాబిలోనియన్స్ని క్యాప్టివ్స్ చేశారు. ఇప్పుడు పర్షియన్స్ వచ్చి బాబిలోనియన్స్ని స్లేవ్స్ చేశారనమాట. స్లేవ్స్ చేసినప్పుడు కింగ్ ఆఫ్ పర్షియా ఏం చేశారంటే ఈ ఇజ్రాయెలైట్స్ అందరినీ
ఫ్రీ చేశారనమాట. ఈ ఇజ్రాయెలైట్స్ జ్యూస్ అందరినీ ఏం చెప్పారు, మీరు యు ఆర్ ఫ్రీ టు గో, మీరు మీ ప్లేసెస్కి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఇజ్రాయెలైట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే 70 years వాళ్ళు స్లేవ్స్గా ఉన్నారు కాబట్టి ఒకేసారి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ దేవుడిని చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు. అండ్ తర్వాత వీళ్ళు ఇజ్రాయెలైట్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబిలోనియన్స్ నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బ్యాక్ టు దేర్ ప్లేస్ జెరూసలేంకి వచ్చేసారనమాట. సో జెరూసలేంకి వచ్చినప్పుడు జెరూసలేం కండిషన్ ఎలా ఉందంటే అది ఫుల్గా ఆ సిటీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే 70 years వాళ్ళు అక్కడ లేరు కాబట్టి వాళ్ళు బిల్డ్ చేసుకున్న బిల్డింగ్స్ కానీ టెంపుల్ ఆఫ్ గాడ్ కూడా, టెంపుల్ ఆఫ్ గాడ్ సొలొమోన్ కట్టించిన టెంపుల్ ఆఫ్ గాడ్ కానీ ఇవన్నీ కూడా రూయిన్స్లోకి అంటే అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి కూలిపోయి ఉన్నాయన్నమాట. సో అలాగ ఉన్నప్పుడు ఇజ్రాయెలైట్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళు చూసుకొని అయ్యో మేము ఉండడానికి ఇల్లు లేవు ఇప్పుడు ఎలాగా అని అనుకుంటే అప్పుడు ఏమైంది, వీళ్ళని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఇజ్రాయెలైట్స్ గవర్నర్ ఇస్ జెరుబ్బబేల్. సో జెరుబ్బబేల్ వాజ్ ద ఇజ్రాయెలైట్స్ గవర్నర్ అండ్ జోషువా వాజ్ ది హై ప్రీస్ట్. సో వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు మళ్ళీ జెరూసలేంని బిల్డ్ చేసుకోవడానికి రెడీ అయ్యారనమాట. సో జెరూసలేంని వాళ్ళు మళ్ళీ బిల్డ్ చేసుకొని అది మళ్ళీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ పట్టిందంట, అది మళ్ళీ మామూలు కండిషన్లోకి రావడానికి 20 years పట్టిందంట. సో వాళ్ళు ఉండాల్సిన ప్లేసెస్, వాళ్ళు ఉండే ఇల్లులు, వాళ్ళు పనిచేసే ప్లేసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ 20 yearsలో వీళ్ళంతా బిల్డ్ చేసుకున్నారు. కానీ వీళ్ళు ఇన్ని ఇల్లులు వాళ్ళ పనికి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుణ్ణి మాత్రం మర్చిపోయారంట. అంటే దే స్టాప్ బిల్డింగ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళు టెంపుల్ ఆఫ్ గాడ్ని అసలు పట్టించుకోలేదు, వాళ్ళు దాన్ని మర్చిపోయారంట కంప్లీట్గా. సో ఇప్పుడు ఏమైందంట, నేను చెప్పాను కదా హగ్గయి ఒక ప్రాఫిట్ అని చెప్పి. సో దేవుడు ఏం చేశారంటే హగ్గయితో మాట్లాడారంట. హగ్గయి దగ్గరికి వచ్చి హగ్గయితో మాట్లాడారంటే ఏమనంటే, హగ్గయి చూసావా, నేను వీళ్ళు విడుదల పొందడానికి వీళ్ళు ఫ్రీ అవ్వడానికి కారణమైన నన్ను వీళ్ళు మర్చిపోయారు, నా మందిరాన్ని వీళ్ళు కంప్లీట్గా వదిలేశారు అని చెప్పి హగ్గయితో అన్నారంట. సో అన్నప్పుడు హగ్గయి వెంటనే వెళ్ళి నేను చెప్పాను కదా గవర్నర్ జెరుబ్బబేల్ అండ్ జోషువా హై ప్రీస్ట్, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారంట, మీరు మీ ఇల్లులు అన్నీ మీరు కట్టుకున్నారు చక్కగా, మీ పనులు అంతా రాత్రి నుంచి ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు పనులు చేస్తూనే ఉంటున్నారు, అయినా మీకు సరిపడా ఉండట్లేదు, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మీరు హ్యాపీగా లేరు. ఎందుకు అనంటే జోషువా అడిగారంట, ఎందుకు అనంటే అప్పుడు హగ్గయి అన్నారంట, మీరు దేవుణ్ణి మర్చిపోయారు, మీరు యూ ఫర్గాట్ టు బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క మందిరాన్ని మీరు మీ ఇల్లులు కట్టుకున్నారు, మీరు పనిచేసేవన్నీ మీరు సమకూర్చుకున్నారు, కానీ మీరు దేవుని మందిరాన్ని మాత్రం కట్టడం మర్చిపోయారు అని చెప్పారంట. అప్పుడు వాళ్ళిద్దరూ రియలైజ్ అయ్యారంట, అవును నిజమే కదా, దేవుని మందిరం దేవుడే కదా మనకి ఇవన్నీ ఇచ్చింది, మరి దేవుడి మందిరాన్ని మనం మర్చిపోయాము అయ్యో అనుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెలైట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పారంట. ఇజ్రాయెలైట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇలాగ దేవుని టెంపుల్ని మళ్ళీ బిల్డ్ చేయాలి అని చెప్పగానే ఇజ్రాయెలైట్స్ మళ్ళీ దేవుని మందిరాన్ని కట్టడానికి రెడీ అయ్యారంట. మళ్ళీ వాళ్ళు అది బిల్డ్ చేయడానికి వెళ్ళారంట. సో బిల్డ్ చేయడానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత హగ్గయి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నారని చూడగానే హగ్గయి అందరినీ గమనించి అప్పుడు తనకి ఏంటంటే ఇజ్రాయెలైట్స్ ఇంకా చాలా ఏమంటారు బిల్డ్ చేస్తున్నారు కానీ వాళ్ళంతా హ్యాపీగా లేరంట. సో అప్పుడు హగ్గయి అడిగాడంట, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని అంటే ఇజ్రాయెలైట్స్ అన్నారంట, మేము చాలా అందంగా దీన్ని కడుతున్నాము, చాలా ప్రయత్నిస్తున్నాము చేయడానికి కట్టడానికి, కాకపోతే మేము సొలొమోన్ కట్టిన బిల్డింగ్ అంతా సొలొమోన్ కట్టిన టెంపుల్ అంత అందంగా మేము కట్టలేకపోతున్నాము, సొలొమోన్ది చాలా అందంగా ఇట్ ఈస్ వెరీ గ్లోరియస్, అంత గ్లోరియస్గా మేము కట్టలేకపోతున్నాము అని చెప్పి ఇజ్రాయెలైట్స్ హగ్గయితో అన్నారంట. అయితే అప్పుడు హగ్గయి అన్నారంట, లేదు దేవుడు మీరు ఎంత అందంగా కడుతున్నారు, ఎంత పెద్దగా కడుతున్నారు, ఎంత గ్లోరియస్గా కడుతున్నారు అన్న విషయాన్ని దేవుడు చూడరు. దేవుడు ఏం చూస్తారంటే మీ మనసుని చూస్తారు.
మీరు ఎంత దేవుని మీద ఎంత ప్రేమతో మీరు కలిగి ఉన్నారు అన్నది దేవుడు చూస్తారని చెప్పి హగ్గై చెప్పారంట. సో ఇజ్రాయెలైట్స్ మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారంట. సో బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాక ఒక 2 months అయ్యాక మళ్ళీ హగ్గై వచ్చారంట. హగ్గై వచ్చి అప్పుడు చూసారంట ఎలాంటి జెరూసలేంలో ఎలా ఉంది పరిస్థితి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాగా బిల్డ్ చేస్తున్నారు టెంపుల్ని అని గమనించారంట. గమనించి అప్పుడు ఒకసారి జోషువా దగ్గరికి, జెరుబ్బయల్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి అన్నారంట, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి అంటే సరే అన్నారంట. అప్పుడు హగ్గై అన్నారంట, ఇప్పుడు మనము ఒక చెడ్డ పని చేసి వెళ్ళి దేవుడి సాక్రిఫైస్ని ముట్టుకుంటే అది కూడా అన్క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పి అడిగితే, అవునవును నిజమే, లా ఆఫ్ మోజెస్లో ఉంది, హై ప్రీస్ట్ ఏదన్నా చెడు పని చేసి దేవుని సాక్రిఫైస్ని ముట్టుకుంటే అది అన్క్లీన్ అయిపోతుంది అని ఉంది అని చెప్పారంట. అయితే అప్పుడు హగ్గై అన్నాడంట, అదే ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ ప్రజలందరినీ చూడండి, వాళ్ళు ఎంత చెడ్డ పనులు చేస్తున్నారో, ఎలాగున్నారో, వాళ్ళు ఎంత చెడుతనంతో నిండి ఉన్నారో మీరు చూడండి. వాళ్ళ మనసులో మంచి థాట్స్ లేవు, వాళ్ళు మంచి పనులు చేయట్లేదు, వాళ్ళలో మర్సీ లేదు, ఫర్గివ్నెస్ లేదు. సో వీళ్ళు ఇలా ఉన్నారు అండ్ వీళ్ళు వెళ్ళి దేవుని టెంపుల్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఇది దేవుడికి ఇష్టంగా ఉంటుందా? ఉండదు కదా. సో అప్పుడు వీళ్ళు చెప్పగానే అప్పుడు హగ్గై చెప్పారంట, మనం చేసిన తప్పుల నిమిత్తమై మనము దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఫర్గివ్నెస్ కోసం అడగాలి, వీ షుడ్ రిపెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం చేసిన తప్పుల గురించి మనం రిపెంట్ అయితే దేవుడు మనల్ని క్షమిస్తారు అని చెప్పారంట. సో అప్పుడు వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ కోసం ప్రార్థన చేశారంట. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, హగ్గై లైఫ్లోంచి హగ్గై మనకి 2 విషయాలు నేర్పించారు. ఒకటేంటంటే, అన్ని విషయాల కన్నా ముందు మనం దేన్ని పెట్టుకోవాలి? దేవుణ్ణి పెట్టాలి. సో దేవుడు షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు హగ్గై ఏం చేశారు? దేవుడు ఒక టెంపుల్ని ఫస్ట్ బిల్డ్ చేయండి, తర్వాత మీ పనులన్నీ చేసుకోండి, మీరు కావాల్సిన ఇల్లులు కట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేవుని టెంపుల్ని బిల్డ్ చేయాలి అని చెప్పారు. తర్వాత ఏమని చెప్పారు? మనము దేవునికి ఎంత ప్రేమగా మనం చేస్తున్నాము అండ్ మన మనసులు ఎంత క్లీన్గా ఉన్నాయి అన్న విషయాన్ని దేవుడు చూస్తారు. దాన్ని బట్టి దేవుడు మన నిమిత్తమై ఆయన హ్యాపీగా ఉంటారు. మనల్ని చూసి ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటారంట? మనం మంచి పనులు చేసి, మనం మంచి ఆలోచనలతో ఉండి, మనం ఫర్గివ్నెస్ని, మర్సీని అండ్ దేవుడికి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఇష్టమో అలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే అప్పుడు దేవుడు మనతో హ్యాపీగా ఉంటారని ఈ 2 విషయాల్ని హగ్గై మనకి తెలియజేశారు. సో మనకి ఇప్పుడు రైట్ ప్రయారిటీస్ మన జీవితంలో మనం ఎలాంటి ప్రయారిటీస్ని మనము ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాము అండ్ మన హార్ట్స్ ఎంత క్లీన్గా ఉంటున్నాయి, మనం ఎలాంటి పనులు చేస్తున్నాము. ఇప్పుడు చెడ్డ పనులు అంటే మనం చెడ్డ పనులు ఏం చేస్తారు? జనరల్గా ఫోన్స్ వాడతారు, ఫోన్లో అన్వాంటెడ్ థింగ్స్ చూస్తూ ఉంటారు అండ్ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటారు, వాళ్ళు హర్ట్ అవ్వాలన్నట్టుగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనము చేయకూడదు. సో ఇలాంటివన్నీ దేవుడికి అయిష్టమైన పనులు. సో మనం ఎంత చర్చ్కి వచ్చి మనం ఎన్ని ప్రేయర్స్ చేసి మనము ఎలాగా దేవుడిని ప్రేజ్ చేసినా మన మనసులో ఇలాంటి విషయాలు ఉంటే అది దేవుడికి చాలా అయిష్టంగా ఉంటుంది. గాడ్ డజంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ అస్. సో మనము ఏం చేయాలి? మనం హార్ట్స్ని మనము క్లీన్ చేసుకోవాలి. మనం ఏమైనా తప్పులు చేస్తే దేవుడి ముందు మనము క్షమాపణ అడగాలి. వీ షుడ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. అంటే తప్పులు చేసేసి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ తప్పులు చేయాలా అంటే కాదు. మనం తప్పు చేసినప్పుడు దేవుని క్షమాపణ అడిగి మళ్ళీ ఏం చేయాలి? ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. సో దిస్ షుడ్ బి అవర్ గోల్ టువర్డ్స్ గాడ్. అండ్ తర్వాత మన ఫస్ట్ ప్రయారిటీ దేవుణ్ణి పెట్టాలి. ఏ విషయంలోనైనా మనకి ఏదైనా కావాలన్నా
మనం ఏం చేస్తాము, పేరెంట్స్ని అడుగుతాము. సో అలాగే దేవుణ్ణి మనము ఫస్ట్ అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకున్నారనుకోండి, సో యూ షుడ్ ప్రే టు గాడ్. మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకొని అడగాలి. ఫస్ట్ మీరు ఎవరిని అడగాలి, మనకి ఏది ఇవ్వాలన్నా, ఇప్పుడు మన పేరెంట్స్కి కూడా ఏమన్నా తేవాలన్నా కూడా అది ఇచ్చేది ఎవరు, దేవుడే. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, దేవుణ్ణి అడగాలి. మీకు ఏది కావాలన్నా, చిన్నదవ్వనివ్వండి పెద్దదవ్వనివ్వండి, మనం ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని బైబిల్ చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి. సో మనం పొద్దున్న లేవగానే మనకి ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సింది గాడ్. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, చిన్నవాళ్ళు అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరు పాటించాల్సిన విషయాలు. దీస్ ఆర్ ద బేసిక్స్. సో మనము దేవుని ముందర దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలి అంటే హగ్గై మనకి చూపిస్తున్నారు. సో మనము ఏం నేర్చుకున్నాము, దేవుని మనము ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాలి. హీ షుడ్ బీ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఈ ఫస్ట్ ప్రయారిటీ కింద మనం పెట్టుకొని మనము జీవితాలు ముందుకు వెళ్ళినప్పుడు, మనం మన లైఫ్ స్పెండ్ చేసినప్పుడు, ఈ దేవుణ్ణి మన ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని దేవునితో టైం స్పెండ్ చేసినప్పుడు వీ విల్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. సో ఈ లెసన్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ అండ్ యూ లైక్ ద స్టోరీ. సో ఈరోజు VBS అంతా మీరు చాలా నేర్చుకోవాలని, మీరు ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి ఈరోజు తండ్రి మేము రైట్ ప్రయారిటీస్ గురించి నేర్చుకున్నాం తండ్రి. దేవా హగ్గై లైఫ్ ద్వారా తండ్రి, మరి నిన్ను తండ్రి ముందు పెట్టుకొని తండ్రి మా జీవితాలు తండ్రి ముందుకు నడిపించడానికి తండ్రి, దేవా అటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. దేవా ఆ విధంగా తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. చిన్ని బిడ్డలు తండ్రి దీని నుంచి నేర్చుకోవడానికి తండ్రి, దేవా తండ్రి నిన్ను ముందు పెట్టుకొని తండ్రి, దేవా నువ్వే తండ్రి అన్నీ ఇచ్చేవాడు అని తండ్రి వాళ్ళు గ్రహించుకొని తండ్రి, దాన్ని బట్టి తండ్రి వాళ్ళ జీవితాలు గడపడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి మీరు తండ్రి మరి మీరు అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యమని తండ్రి వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి దేవా తండ్రి, మరి మీరే వారికి తోడుగా ఉండమని నడిపించమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసు స్వామి ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటంటే మాథ్యూ 6:33. సో మాథ్యూ 6:33 says, "But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added to you." సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు చెప్పాను కదా, రైట్ ప్రయారిటీ. సో ఫస్ట్ ఏం చేయాలంట, దేవుని రాజ్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఫస్ట్ యూ షుడ్ సీక్ ద కింగ్డమ్. సో మనము దేవుని యొక్క కింగ్డమ్ గురించి, ఆయన పరిశుద్ధతను గురించి మనము ఫస్ట్ దేవుణ్ణి మనం అంటిపెట్టుకున్నప్పుడు, మనం దేవుని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవునితో సమయం స్పెండ్ చేసినప్పుడు, టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సినవన్నీ అవే ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తారంట. సో ఐ హోప్ దిస్ ఈజ్ అ బ్లెస్డ్ VBS ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. Hi children, I hope you're all doing good. So now we are in the second day. So today, for today's craft, we are doing some wall frame and framework. So for this we need some newspapers, colors, some postal colors, or you can use this kind of colors or paint palette also, and you can use some glue sticks, and we need to have some pencil, scissor, paint brushes, and a string or a ribbon. Okay, so now we'll start doing. For that, initially we need to take a paper. So the paper size should be like this. So I'm taking the big size of paper. So this, it's of 2 folds now. So I'm folding it into half, and again I'm folding it into another half. Again I'm folding into another half. So finally it looks like this. Okay, so now we'll start cutting this. Okay, after cutting into half, again I'm cutting the remaining parts.
like this. So after making all these papers, so first take this paper, single paper. So we'll start rolling it. To roll this we need a stick so that we'll get all exact shapes. So I'm using a stick like this. So ఇప్పుడు మనం ఇలాగా పేపర్ని టేబుల్ మీద ఇలా ప్లేస్ చేసుకొని పేపర్ని టేబుల్ మీద ఇలా ప్లేస్ చేసుకొని ఐఎమ్ ప్లేసింగ్ ద స్టిక్ ఇన్ ద కార్నర్. సో ఇలా కార్నర్లో స్టిక్ చేసి ఇలా దీనికి రోల్ చేసి ఓకే విల్ స్టార్ట్ rolling like this. Okay, after rolling like this ikkada roll chesin tarvata last loni will stick. Okay, ila stick cheskoni, so we can remove the stick from this. So ilaga మనకి ఎన్ని స్టిక్స్ కావాలో అన్ని స్టిక్స్ ఇలా రెడీగా చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టిక్స్ని మనం యూజ్ చేసి విల్ మేక్ అ ఫ్రేమ్. ఓకే, ఫస్ట్ మనం ఒక బ్రాడ్ ఫ్రేమ్ చేద్దాము. సో బ్రాడ్ ఫ్రేమ్కి ఐఎమ్ టేకింగ్ 4 స్టిక్స్ నా హియర్. 4 స్టిక్స్ని నేను కంబైన్ చేసి ఇలా స్టిక్ చేస్తాను. ఓకేనా, ఇలా స్టిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఒక బ్రాడ్ ఇది. అలాగా యూ నీడ్ టు డూ 4. ఓకే, 4 చేసిన తర్వాత లీవ్ ఇట్ టు డ్రై. డ్రై అయిన తర్వాత టేక్ అ పెయింట్ బ్రష్. మీ ఫ్రేమ్ ఏ కలర్లో ఉండాలనుకుంటున్నారో ఆ కలర్ తీసుకోండి. సో ఐఎమ్ నౌ చూజింగ్ బ్లాక్. నాకు బ్లాక్ ఫ్రేమ్ కావాలి. సో హ్యావ్ సమ్ వాటర్ హియర్. సో వాటర్ డిప్ చేసుకుని స్టార్ట్ కలరింగ్ ఆల్ ది. సో ఇలా చేసుకున్న పేపర్ ట్యూబ్స్ అన్నీ కూడా ఇలా కలర్ చేసుకుందాం. ఓకే, సో ఇలాగా మనకి ఏది కావాలంటే అది ఆ కలర్ యూస్ చేసుకొని వి స్టార్ట్ డూయింగ్. సో ఇలా అన్నివి ట్యూబ్స్ చేసుకున్న తర్వాత కలర్ చేసుకున్న తర్వాత సో మీరు ఇలా కలర్ చేసుకున్న తర్వాత లీవ్ దిస్ టు డ్రై. ఓకే, సో ఇది అప్పుడే డ్రై అవ్వదు. సో యూ లీవ్ దిస్ టు డ్రై. సో అది ఇది డ్రై అయ్యే లోపల, సో ఇది డ్రై అయింది కదా. సో ఇది డ్రై అయినప్పుడు నవ్ వి యూజ్ సమ్ పెన్సిల్ టు మార్క్. సో ఇలాగా డయాగ్నల్ షేప్లో మార్క్ చేసుకొని ఓకే బోత్ ద సైడ్స్ డయాగ్నల్ షేప్లో one you mark straight and one you mark diagonal. So diagonal shape lo mark చేసుకున్న దాన్ని we will cut. ఓకే, సో చూసారా ఇలా డయాగ్నల్గా ఇలా కట్ చేసుకొని సో దీన్ని కలర్ చేసుకొని నెక్స్ట్ సో అది డ్రై అయిన తర్వాత ఇట్ లుక్స్ లైక్ దిస్. సో నేను 4 ఇట్లని డ్రై చేసి ఆల్రెడీ డయాగ్నల్గా కట్ చేసి దీన్ని నేను స్టిక్ చేసేసాను. ఓకే, సో 1 పాయింట్ ఈజ్ డయాగ్నల్గా షార్ప్గా ఉంది, ఇంకొక పాయింట్ నేను స్ట్రైట్గా ఉంచి దీనికి ద నెక్స్ట్ వన్కి స్టిక్ చేశాను. ఓకే, సో ఇలాగా మనం ఒక ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫ్రేమ్ మీద మనం డెకరేట్ చేయడానికి విల్ మేక్ సమ్ ఫ్లవర్స్ అండ్ లీఫ్. సో ఫ్లవర్స్ చేయడానికి వీ నీడ్ సమ్ కలర్ పేపర్. ఇలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్క్వేర్ని we start folding into half like this and another half like this and next another fold. ఫైనల్గా మనం స్క్వేర్ని ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాము. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఫ్లవర్ షేప్ని
will cut like this. సో నేను ఇక్కడ హార్ట్ లాగా కట్ చేసుకుంటున్నాను. వన్ పార్ట్ ఆఫ్ ద ఫోల్డ్ని మనం కట్ చేయాలి. ఓకే, ఇలాగా. నెక్స్ట్ వన్లో 2 parts ఆఫ్ ద ఫోల్డ్ని కట్ చేయాలి. రిమైనింగ్ పార్ట్స్ కూడా ఫోల్డ్ చేసి ఇలా ఓవర్లాప్ చేయాలి. ఓకే, సో అది ఇలా కనిపిస్తుంది మనకి. ఆ హోల్ కట్ చేసిన తర్వాత చిన్న సర్కిల్ లాగా వస్తుంది. సో దాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఇప్పుడు మనం గ్లూ స్టిక్ చేద్దాం. సో దీన్ని దాని మీద ప్లేస్ చేయాలి. చిన్న ఫ్లవర్ కాబట్టి చిన్న స్టిక్ యూస్ చేయండి. బిగ్ ఫ్లవర్ అయితే డైరెక్ట్గా మీ ఫింగర్తో ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో 1 by 1 మనం చేసినవన్నీ కూడా ఇలాగే లోపల ఇలా చిన్నది కట్ చేసుకుని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి గ్లూ చేసుకొని దాన్ని లేయర్స్గా స్టిక్ చేయాలి. ఓకే, సో అన్నీ స్టిక్ చేసేసరికి వి విల్ హ్యావ్ అ ఫ్లవర్ లైక్ దిస్. ఓకే, సో ఈ ఫ్లవర్ని మనం మన ఫ్రేమ్ మీద స్టిక్ చేసుకుందాం. విల్ హ్యావ్ సమ్ లీవ్స్. ఓకే, సో దానికి మీరు ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్రీన్ కలర్ షీట్, వైట్ షీట్ని మీరు గ్రీన్ కలర్ చేసుకుని యూ కెన్ కట్ ఇట్. సో నేను ఇలా 2 circles చేసుకుని తీసుకున్నాను. ఈ 2 circlesని హాఫ్ చేశాను. హాఫ్ చేసి ఐ విల్ కట్ ఇట్ ఇంటూ అ లీఫ్ షేప్. ఓకే, సో లీఫ్ షేప్స్ ఇలా కట్ చేశాను. యూ కెన్ సీ. సో ఈ లీఫ్ షేప్ని సైడ్స్న స్మాల్ కట్స్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఫైనలీ వి గెట్ లీవ్స్ ఇన్ దిస్ షేప్. ఓకే, చూసారా లీవ్స్ ఇలా వచ్చినాయి కదా. సో నవ్ విల్ స్టిక్ సమ్ లీవ్స్ ఆల్సో టు దిస్. గ్లూ చేసుకుని ఇక్కడ సో మీకు ఫ్రేమ్ ఎలా కావాలంటే అలాగా డెకరేట్ చేసుకోండి. ఆఫ్టర్ దిస్ విల్ లీవ్ దిస్ టు డ్రై. సో మనం ఇంకొక ఫ్రేమ్ చూద్దాము. సో నవ్ ఐఎమ్ డూయింగ్ సేమ్ వీటిని యూస్ చేసి ఐఎమ్ డూయింగ్ అ వాల్ హ్యాంగింగ్ ఆల్సో. సో వాల్ హ్యాంగింగ్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే సేమ్ స్టిక్స్. ఇలా స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోండి. సో దీనికి మనకి టోటల్గా ఒక 6 sticks కావాల్సి వస్తుంది. సో దీంట్లో మనం 6 sticks చేసుకుని 6 sticksకి నేను దీనికి రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. సో మనము రెడ్ కలర్ తీసుకొని సో రెడ్ కలర్ తీసుకొని పెయింట్ ఆల్ ద స్టిక్స్. సో స్టిక్స్ అన్నీ ఇలాగా రెడ్ కలర్తో పెయింట్ చేయండి. రెడ్ కలర్ అనే కాదు, మీకు ఏ కలర్ కావాలంటే అలాగా, లేదు అంటే ఈవెన్ యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ అ న్యూస్ పేపర్ ఆల్సో, అది కూడా బాగుంటుంది. సో ఇలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత స్టిక్ ఇలా పెట్టాను. ఓకే, చూడండి కనిపిస్తుందా? స్టిక్ని 2 sticks ఇటు 2 sticks ఇటు మధ్యలో 1 stick పెట్టాను. మళ్ళీ కిందన ఒక స్టిక్ పెట్టి గ్లూ చేసి డ్రై చేసి ఉంచాను. సో నా దీన్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో దీన్ని డెకరేట్ చేయడానికి నేను కొన్ని గ్రీన్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేస్తాను. సో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడానికి సో ఇలాంటి ఫ్లవర్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇలాంటి ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఒక గ్రీన్ కలర్ పేపర్ మీద సర్కిల్స్గా ఇలా పేపర్స్ని కట్ చేసుకోండి. సో కట్ చేసిన తర్వాత
మనం ఈ పేపర్ని ఇలాగా ఫోల్డ్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేసి సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి హాఫ్కి ఫోల్డ్ చేసి ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకుందామంటే చూడండి, జస్ట్ ఈ ఎడ్జెస్లోని కట్ చేసుకుంటూ మొత్తం ఇలాగా మీకు నచ్చిన లెంత్లో ఓకే. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసితే ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత వన్ పార్ట్ని మనం కట్ చేసేస్తున్నాం. ఫోల్డింగ్లో ఉన్న వన్ పార్ట్ని కట్ చేసి ఇందాక ఫ్లవర్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసి ఈ పార్ట్ని రిమూవ్ చేసేసి పక్కదానికి మనము ఒక సింగిల్ పార్ట్కి గ్లూ చేసి ఓవర్లాప్ చేసి ఇలాగా ఫ్లవర్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో సెకండ్ ఫ్లవర్ కూడా అలాగే కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా ఫ్లవర్స్ రెడీ అయిన తర్వాత నా దగ్గర కొన్ని పర్ల్స్ లాగా ఉన్నాయి, వైట్ బీడ్స్. సో నేను ఆ వైట్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈవెన్ పేపర్ని రోల్ చేసి కలర్ పెయింట్ చేసి కూడా మళ్ళీ మధ్యలో పెట్టచ్చు. సో మధ్యలో నేను గ్లూ చేసుకొని సో ఇలాగా పర్ల్ని లోపల ఇన్సర్ట్ చేశాను. సో అలాగే సెకండ్ ఫ్లవర్కి కూడా సో ఇలాగా ఫ్లవర్స్ అన్నీ ప్లేస్ చేసుకున్నాను కదా. సో ఫ్లవర్స్ అన్నీ డ్రై అయిన తర్వాత సో నేను దీనికి ఒక చిన్న హ్యాంగింగ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. సో ఇలాగా ఒక గ్రీన్ కలర్ రిబ్బన్ తీసుకున్నాను, సాటిన్ రిబ్బన్. సో దాన్ని నాకు ఎంత లెంత్ కావాలంటే మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత యూ కెన్ మేక్ సమ్ స్మాల్ లూప్ టైప్ మాట. సో రిబ్బన్ ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఫ్రమ్ దిస్ లూప్ పుల్ యువర్ రిబ్బన్ అవుట్. సో మీకు ఇలా ఒక నాట్ వస్తుంది. సో ఈ నాట్ నుంచి కంప్లీట్ రిబ్బన్స్ ఇలా రిబ్బన్ అంతా పుల్ చేయండి. సో మొత్తం రిబ్బన్స్ అంతా ఇలా నాట్ చేసి సో రిబ్బన్ అంతా ఇలా నాట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో దీన్ని జస్ట్ ఈ కార్నర్ ఎడ్జ్లో మీకు ఏదైతే ఎలా హ్యాంగ్ చేయాలనుకుంటున్నారో అలాగా టై చేయండి. ఓకే. టై చేసుకున్న తర్వాత హ్యాంగ్ చేసుకోండి. సో ఇలా టై చేసుకున్న తర్వాత యూ కెన్ హ్యాంగ్ ఇట్ లైక్ దిస్. సో ఇందులో హ్యాంగ్ చేసుకున్న తర్వాత సో ఈ ఫ్రేమ్స్లోని మీరు ఏం చేస్తారంటే యూ కెన్ పుట్ యువర్ ప్రయారిటీ, రైట్ హూ ఈజ్ యువర్ ప్రయారిటీ ఇన్ దిస్. ఓకే. ఈ ఫ్రేమ్స్లోని ఒక వైట్ షీట్ తీసుకొని ఆ వైట్ షీట్లో who is your priority అనేది రాసుకొని you can hang or you can write your memory verse and your promises in this and you can hang. So make always your who is your priority, always keep make God as your priority, so God will make you
in a position where you're expecting. Okay, thank you, bye. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరికి దేవుని నామంలో వందనాలు. ఈరోజు లెసన్ విన్నారు కదా, పాటలు కూడా నేర్చుకున్నారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమైన దేవా, నీకే వేళ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా నాన్న. మరి దీని ముందు నాయన తండ్రి ప్రభునైనా ఈ విధంగా మేము అందరం నాయన మీ యొక్క కృపను బట్టి దేవా మేము కలుసుకునే భాగ్యాన్ని మీరు దయచేసిన దాన్ని బట్టి నీకు వందాలు వేసుకుంటున్నాయినా. నేను ప్రత్యక్షంగా కాకపోయినా నేను తండ్రి ప్రభునైనా నీ యొక్క వాక్యాన్ని వినినైనా నీ యొక్క పాటలు నేర్చుకున్న భాగ్యాన్ని పిల్లలకు అందించిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రమైన తండ్రి ప్రభా, నేను వారు నేర్చుకున్న పాటను బట్టి వాక్యాన్ని బట్టి దేవా నా తండ్రి నీ మార్గం నుండి నన్ను తొట్టిల్లిపోకుండా నన్ను తండ్రి ప్రభా నైనా నీ శిలువను చూస్తున్నాయినా నీ వైపు నడిచే భాగ్యాన్ని వారు దయచేసి నన్ను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నేను ప్రతి బిడ్డకు అయినా కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి నన్ను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నేను ప్రతి బిడ్డనైనా నీ దయందును పెద్దల దయందును నేను ఎదిగేలాంటి దయచేసి నన్ను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నేను ఇటువంటి నేను విపత్తుకరమైన పరిస్థితుల్లో కూడా దేవ మా తండ్రి ప్రభా నీ మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకే వందాలయ్యా. స్తోత్రమైన తండ్రి ప్రభా. నేను ప్రతి బిడ్డకు నన్ను ఏ అవసరం ఉన్నా నీవే తీర్చుకొని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. వాడు నేర్చుకున్న లెసన్ బట్టి దేవ నా తండ్రి ప్రభా వారికి ఏ అవసరం ఉన్నా నేను తీర్చున్నాను తండ్రి ప్రభా. నేను రైట్ ప్రయారిటీ చేయకుండా నేను తెలుసుకున్నాను వారి జీవితంలో అనుకుంటూ దయచేసి నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నేను వారినైనా నీ యొక్క బిడ్డలాగా నైనా తండ్రి ప్రభా మెలిగేలా దయచేసి నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన నీ చిత్తం ఉంటేనైనా తండ్రి ప్రభా నేను ప్రత్యక్షంగా నేను నీ ఆలయంలో మేము కూడుకున్నాను తండ్రి ప్రభా. నిన్ను స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని నన్ను వేడుకోండి. ఈ చిన్నపాది నేర్చుకున్నాం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా సేఫ్ గా ఉంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. We trust in you, Jesus. You're all that we need. Your power will pull us through. We're trusting in you. We're trusting in you. You give us hope and life that's forever. You make us bold and we stand together. Your power will pull
తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇదే ఆఫర్, వినకపోతే నిల్చర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు, యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. సాతాను మాటలా దేవుని మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా, ఏది వింటావు ఏది చేస్తావు. చెడ్డ మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. చెడ్డ మాటలా సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినవి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు